నాతోటి కార్మిక సోదర సోదరిమణులందరికీ కూడా శుభోదయం. కంపెనీ పరిస్థితుల గురించి మరి భవిష్యత్తులో మనం ఎలా ఉండాలనే విషయాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. వీటిని మనం అర్థం చేసుకొని మన హక్కుల కోసం ఎలా అయితే మనం ఫైట్ చేస్తామో అదే పద్ధతిగా బాధ్యతలు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాధ్యతను మనం గుర్తుంచుకోవడం వల్ల రక్షణతో పనిచేస్తాం. అలాగే క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా ఉంటుంది. మన క్వాలిటీ ఆఫ్ కోర్ ప్రొటెక్షన్ కూడా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మల్టీ డిపార్ట్మెంట్లో ఈసారి క్వాలిటీ వారిని యాడ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈ విషయంలో మేనేజ్మెంట్ కూడా అభినందిస్తాను. ఎందుకంటే క్వాలిటీ విషయంలో మన ఎక్కడ పోలీస్కి 3 సింహాలు కనబడితే 4వ సింహం కనబడుతుంది కదా, క్వాలిటీ కూడా అలాంటిది. ఎందుకంటే నేను సిహెచ్పీలో చూస్తూ ఉన్నా, ఒక్క గ్రేడ్ పడిపోతే సుమారు ఒక 10 లక్షల వరకు డ్రాప్ అవుతూ ఉంటుంది. అలాంటివి చాలా మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు మేనేజ్ చేయడం వల్ల కూడా లాభాల్లో కూడా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఓపెన్ సీక్రెట్ సార్ అది. ఇంకా మైండ్ పరంగా వస్తే నా పేరు ముందుగా సాంబశివరావు. ఇదే మైండ్లో నేను 2012 ఎక్స్టర్నల్ ఫిట్టర్ ట్రైనింగ్గా అపాయింట్మెంట్ అయినా 9 సంవత్సరాలు చేసిన తర్వాత ఓసీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. తర్వాత మొదటిగా ఇవాళ బ్రాంచ్ సెక్రటరీగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటిగా ఈ మీటింగ్ ఇక్కడ వకీలపల్లిలోనే రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో చాలామంది తమలో తెలిసి నేను వర్క్ చేసినప్పుడు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ వకీలపల్లిలో ఒక డెడికేషన్ అన్న ఎంప్లాయీస్ ఉంటారు. అది వర్క్ టార్గెట్ ఇస్తే అది ఎంత కష్టమైన చేసేటువంటి నైపుణ్యత బాధ్యత తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ ఇక్కడ కుదరలేదు. అందుకోసమనే ఇవాళ అండర్గ్రౌండ్లో 100% వచ్చిందంటే దానికి మేనేజర్ గారి కృషి మరియు వారు చెప్పిన గైడెన్స్లో మరి ఇక్కడ కష్టపడి పనిచేసే ఎంప్లాయీస్ ఉండడం వల్లనే అది సాధ్యమైందని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ముందుగా మన కంపెనీ ఇన్ని విషయాలు చెప్పింది. ఆర్థికపరమైన విషయంలో సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా మనం బొగ్గిస్తున్నా డబ్బులు ఇవ్వట్లేదు. ఇటువంటి ఆర్థికపరమైన విషయాల్లో మేనేజ్మెంట్ కూడా గట్టిగా ఫోర్స్ చేయాలి. ఇంకా యూనియన్లుగా దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన సంస్థకు రావాలి. దానివల్ల కంపెనీ కూడా ఎటువంటి స్పేర్ పార్ట్స్ కొనాలన్నా ఇతరత్ర ఖర్చులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకోసమనే మేనేజ్మెంట్ ఇప్పుడైనా సరే ఇంకా యూనియన్స్ ఫైట్ చేస్తూ ఉన్నాయి. మేనేజ్మెంట్ కూడా ఈ యొక్క గవర్నమెంట్పై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఎంప్లాయీస్ ఎక్కువ అవుతున్నారు, 6,000 మంది ఎక్కువ అవుతున్నారు, ఏం చేద్దామంటారు. ముందుగా అసలు దగ్గర ఈ యొక్క గవర్నమెంట్ గతంలో ఒక 10 సంవత్సరాలు MMDR యాక్ట్ రాకముందే మాకు సుమారు ఒక 20 సంవత్సరాలకు సరిపడే మైండ్స్ తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మరి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మేనేజ్మెంట్ కూడా పూర్తి చేయకపోవడం వల్ల మైండ్స్ రావడం కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ మనం గుర్తింపు సంఘంగా మన వాసిరెడ్డి సీతారామయ్య గారు, రాజ్ కుమార్ సార్ కూడా చాలాసార్లు మరి కోర్ మినిస్టర్ని, కోర్ సెక్రటరీని కలిసి సింగరేణి యొక్క భవిష్యత్తుని వివరించడం జరిగింది. సింగరేణిలో కొత్త మైండ్స్ వస్తేనే మన సింగరేణి భవిష్యత్తు ఉంటుందని, నెక్స్ట్ తరాలకు పోతుందని మరి వివరించడం జరిగింది. మన యూనియన్ తరఫు నుంచి కూడా కొత్త మైండ్స్ రావడం కోసం ఈ యొక్క సంస్థను కాపాడుకోవడంలో కూడా మరి ముందుంటామని తెలియజేస్తాను. ముఖ్యంగా ఇక వకీలపల్లి విషయానికి వస్తే OMS కావచ్చు, అలాగే డ్రిల్ హోల్ మ్యాన్పర్షిప్ కావచ్చు, ప్రొడక్షన్ వైజ్గా OMS చూస్తే సింగరేణి వ్యాప్తంగా కంటే కూడా వకీలపల్లిలో హైయెస్ట్ ఉన్నది. దానికి ముఖ్యంగా మీ అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మన సోదరులు ముఖ్యంగా కొంతమంది హెల్త్ ఇష్యూస్తో కొంతమంది ఉండొచ్చు, కానీ ఎక్కువ పర్సెంట్ కొంచెం నిర్లక్ష్య కారణాలతో ఎవరైనా డ్యూటీ ఆబ్సెంటీస్ ఉంటే తగ్గించుకోవాలా. ఏమైనా ఇబ్బందులు ఉంటే మేనేజ్మెంట్ కానీ ఇక్కడ మన యూనియన్ ప్రతినిధులు కానీ మన రాజు కానీ చెప్తే సమస్యలు పరిష్కరిస్తారు. ముఖ్యంగా ఆబ్సెంటీస్ లేకుండా రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కోర్ ఇండియా ఇక్కడికి మన సింగరేణిలో చూస్తే స్కిప్పింగ్ రేషియో కోర్ ఇండియా కంటే మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అయినా సరే లాభాల్లో నడిపే పరిస్థితులు మనం ఉన్నామంటే దానికి ఇంత కష్టపడే కార్మిక వర్గం ఉన్నది. ముఖ్యంగా మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని ఎడ్యుకేటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం యాజమాన్యం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టాలా. తర్వాత మోటివేషనల్ అంటే సంవత్సరానికి ఒకసారి కాకుండా ఇంకా మధ్యలో కూడా మోటివేషనల్ ఒక కార్యక్రమాలు చేస్తే ఇంకా ఆబ్సెంటిజం లేకుండా ఇంకా అంకిత భావంతో పనిచేసే పరిస్థితులు ఉంటాయి.
ముఖ్యంగా ప్రమోషన్ విషయాలు కూడా ఇంకా అండర్గ్రౌండ్లో ప్రమోషన్ తీసుకోవడానికి కొంచెం వెనక ముందు ఆడుతూ ఉన్నారు. మెయిన్గా అండర్గ్రౌండ్ ప్రమోషన్ విషయాల్లో కూడా ప్రమోషన్ పాలసీలు కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉండేది. అప్పుడు కనీసం ఫైనాన్షియల్గా కొంచెం ఇంప్రూవ్ ఉంటుందని ఆలోచించి ఎక్కువ మంది ప్రమోషన్ తీసుకొని అండర్గ్రౌండ్లో చేయడానికి కూడా వీలుంటుంది. కనుక యాజమాన్యం కూడా ఈ ప్రమోషన్ పాలసీల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా క్వాలిటీ విషయాలు వస్తే అంటే సేఫ్టీ మెజర్స్లో ఉన్నటువంటి సేఫ్టీ పరికరాలు కావచ్చు, టూల్స్లో కావచ్చు, ముఖ్యంగా యాజమాన్యం ఇవాళ L1 టెండర్లను పోతా ఉంది. L1 టెండర్ల వల్ల ఇవాళ మన మెడికల్ దగ్గర నుంచి మనం వాడే ఆఖరికి టెక్నీషియన్ వాడే టూల్స్ వరకు కూడా కొంచెం నాణ్యత లేని వస్తుంది. అంటే తక్కువ ధరకు వస్తున్నాయని చూస్తున్నట్లే కానీ క్వాలిటీ ఉందా లేదని చూడాలి. ఇక స్పేర్ పార్ట్స్లో కూడా L1 వేస్తున్నాయి. స్పేర్ పార్ట్స్ సరైన క్వాలిటీ లేకపోవడం వల్ల మిషన్ బ్రేక్ డౌన్స్ పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంది. కనుక L1లో మనం సామాన్లు కొన్నప్పుడు కూడా క్వాలిటీని కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉందని మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మనం క్వాలిటీ విషయంలో ఏరియాలో ఒక మేనేజర్ని పెట్టారు, కానీ మైనం ఓసిపి షిఫ్ట్ కూడా ఒక్కొక్కరిని పెట్టాలి. దానివల్ల క్వాలిటీ ఇంప్రూవ్ అంటే ఇప్పుడు స్టోన్స్ రావటం, ఫైర్ బోల్ కంట్రోల్ చేయబోవడం ఇలాంటి వల్ల కూడా క్వాలిటీ అనేది డ్రాప్ అయ్యి మన ప్రాఫిట్స్ అనేవి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ ఈ విషయం కూడా ఆలోచించాలి. ప్రతి షిఫ్ట్కి మైన్స్ అండ్ ఓసి మన వకీల్పల్లి వీటి మీద క్వాలిటీ సంబంధించిన అధికారులు కూడా ఇంకొంచెం పెంచాల్సిన అవసరం ఉన్నది. దానివల్ల వాళ్ళు మానిటరింగ్ చేస్తే కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ మన వకీల్పల్లి గనిలో సీఎం సెక్షన్ కావచ్చు, LSD కావచ్చు, ఎటువంటి కష్ట పరిస్థితులు ఉన్నా సరే వాటన్నిటిని కూడా అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే వర్క్ చెప్పగానే అర్థం చేసుకొని స్కిల్ఫుల్గా వర్క్ చేస్తూ ఇంకా సేఫ్టీతో కూడా వర్క్ చేస్తూ ఒక కంపెనీని ముందుకు తీసుకుపోవడంలో యువత ఒక పాత్ర ఎందుకు కూడా ముందుగా మన వకీల్పల్లి నుంచే మన సింగరేణికి తెలియజేసేలా మనం చూసిగా ఉండాలని తెలియజేస్తూ మరి మన కంపెనీని కాపాడుకోవడంలో ఏదైతే మనం అంకితవాద పనిచేస్తామో అలాగే మన హక్కులను కాపాడుకోవడంలో అందరూ కూడా ఉండాలి. దానివల్లనే ఇలా మన సంస్థ మనం కష్టపడి పనిచేయడం వల్ల మన సంస్థ ఉంటుంది. మన సంస్థ మంచిగా ఉంటేనే మన హక్కులు కూడా కాపాడబడతాయి అనే విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఒక సంస్థ భవిష్యత్తు కోసం మనందరం కూడా సాయశక్తుల కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.